చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరలిసలి బుద్బంబు గాక విష్ణు భక్తి లేని వింబుదుండు విభుదుడే పాదయోగముతోటి పసుపు కాక కన్ఫ్యూజన్ అవ్వద్దు. నామార్తలకు స్వాగతం అని శ్లోకంతో వెరైటీగా చెప్పాను నూతన సంవత్సరంలో. తత్తిరి బిత్తిరి పద్యమైన గజిబిజి డైలాగ్ అయినా ప్రేక్షకుడికి అర్థమైనా కాకపోయినా గుక్క తిప్పుకోకుండా గుట్కాను ఉమ్మినట్లు డైలాగులు దంచి కొడతా. స్టేజ్ మీదైనా సందర్భం ఏదైనా అభిమానులను ఆనందపరచడం కోసం నా రేంజ్ డైలాగులతో డయాస్ను షేక్ చేస్తా, డైనమైట్ తో ఇరగతీస్తా. పరివర్తిని సంసారే వృతా గోవా నజాయితే సజాతో ఏన జాతా అని ఇది వంశాన్మితిన్. మీకు అర్థమైందని అనుకుంటాను. నాకు అర్థం తెలియదని మాత్రం అనుకోవద్దు. అదిరిపోయే డైలాగ్ న్యూస్ చదివే ముందు హెడ్లైన్స్ చదువుతాను తెలుసుగా. చెవులు నిక్కపొడిచి కళ్ళు నా వైపే పెట్టి మరీ చూస్తూ వినండి, లేదంటే దబిడి దిబిడే. నా గొంతులో గాంభీర్యం కోసం ప్రతిరోజు గంట చుట్ట తాగుతా. గబ్బు వాసన ఉన్న డైలాగులు కొట్టేందుకు పొగ పీలుస్తా. కల్పనా చాతుర్యంలో మన తర్వాత ఎవరైనా తెలుగువారి గుండెలో నిలిచిపోతుంది నందమూరి వారి నటన. గ్యాప్ దొరికితే డైలాగ్ కింగ్ అవుతా. ఏ ఫంక్షన్ వేదిక మీద అయినా నా స్టైల్లో ఇరగతీస్తా. నౌ న్యూస్ అండ్ డీటెయిల్స్. పూర్వకాలమునందు పొగత్రాగా ధృతరాష్ట్రుడు కర్ణుడు దృష్టి తప్పే దశరథుడు చుట్టపొగ తాగక పొదర శోకంతో విలువలాడన్. పాండురాజు ఈ చుట్టలేక పొగాకు దొరకక అడవంతా తిరిగంజా. ఇదేదో ఈ బాలయ్య పొగాకుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడని చెప్పి అనుకోవద్దు. పొగ త్రాగిన వాడు దున్నపోతాయి పుట్టును అంటే ప్యూర్ బఫెలో అని దాని అర్థం. ఏమిటి బాలయ్య, విశాఖ స్టేజ్ మీద నీ డైలాగు పొగ తట్టుకోలేక అంతా దగ్గారు. ఇక్కడ వార్తల్లో కూడా పోత పొగాకు వార్తలైనా పొగ త్రాగకూడదని చెప్పి ప్రచారం చేయడానికి నేను కోట్లు ఖర్చు పెడతా ఉంటే నీ మట్టుకి నువ్వు పొగ తాగకపోతే దున్నపోతులు ఎద్దులు అవుతారని భయపెడతావా? ఆ రోజు స్టేజ్ మీద నీ డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని చెప్పి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశాను. దానిని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మాదిరిగా ప్రచారం చేస్తే మన పని ఏమవుతుందో ఆలోచించుకో. సింగపూర్ లో వాళ్లకు చుట్ట పొగంటే పడదంట. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏమిటండి ఇది? అంటే బావా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు బాగుండాలని జీలకర్రను వేడి నీళ్ళలో వేసుకొని తాగుతారట. మరి నా డైలాగ్ డెలివరీ 1000 వాట్స్ ఉంటుందని మీకు తెలుసు కదా. అంత రీసౌండ్ ఎలా వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. నేను రోజు లేవగానే కాఫీకి ముందు ఒక చుట్ట, తర్వాత 2 చుట్టలు పేల్చడం వల్ల ఈ సరౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది. నువ్వు చుట్ట తాగే విషయం వద్దంటే బహిరంగ సభల్లో చెప్పి కామెడీ చేశావు. ఇప్పుడు మళ్ళీ అదే చుట్టతో ఎందుకు వార్తలు చదువుతా ఉన్నావా బాలయ్య? నీకు పద్యాలు వచ్చు, గద్యాలు ఇంకా బాగా వచ్చు. సాంఘికమైన పౌరాణికమైన సరే ఆడియన్స్ ను పట్టించుకోకుండా డాన్స్ మీద నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కి కిడ్నీలు చెడిపోయి ఆడియన్స్ అంతా కూడా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారట. ఇది వద్దమ్మా. మంచి విషయం ఏదైనా ఉంటే ప్రచారం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ప్రజా ప్రతినిధివి, పైగా సీఎం బాహుబలివి. ఈ విషయం ఢిల్లీలో తెలిస్తే అక్కడి పొల్యూషన్ కూడా నీ పొగ వల్ల అని చెప్పి జగన్ ప్రచారం చేసినా చేస్తారు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. పద్యం అంటే గుర్తొచ్చింది బాబా. రేరీరా రేరీరా రారారా రేరీరా రారీరే రేరీరా రారారా. అద్భుతమైన పద్యం. మొత్తం పాడాలని ఉన్నా రేరీరా అనే దగ్గరే ఆగిపోతుంది. నిలబడితే ఊపొచ్చేది. కానీ ఈ ఎన్టీవీ స్టూడియోలో కూర్చున్నాం కదా, రారా తప్పితే ఏమీ పలకడం లేదు. ఏదో తేడాగా ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. మీ సోలో పర్ఫార్మెన్స్ అదిరింది. మీ బావ ప్రజా సమస్యలను తీర్చకుండా ఇబ్బంది పెడతా ఉంటే మీరు రారారా అని చెప్పి కొందంత రారాగం తీసి ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు? ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ల ప్రోగ్రామ్ లో మీరు వినలేని పద్యాలు పాడాలా చెప్పండి. ఎవరికి అర్థం కాని మీ పద్యాల కోసం మీ బావ మీకు మైక్ ఇచ్చి మహదానందభరితంగా వింటా ఉన్నారు. కానీ నాకు అసలు మైకే ఇవ్వరు. మైకు కావాలంటే మేం కూడా పద్యాలు నేర్చుకోవాలా అని చెప్పి అడుగుతున్నా. దయచేసి ఇవాళ సమాధానం చెప్పండి. అయ్యా బాలయ్య గారు, మీరు జెంటిల్మెన్ అండి. మీరు చాలా మంచివాళ్ళు.
అమాయకులు కూడా ఎవరేమనుకున్నా మరి మీ కామెడీ మీదేనండి. ఎంతమంది సెటార్లు వేసినా కూడా డైలాగులు మాత్రం మీరు దంచుతూనే ఉంటారు. అయినా మీ గొంతుతో చెప్తేనేనండి ఏ డైలాగ్ అయినా అదిరిపోయేది. ఇక నేనైతే ఇప్పుడు ఏడాది వరకు ఎమ్మెల్యేని కూడా కాదు కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. బాలయ్య గారు, భైరవ ద్వీపం నుండి డిక్టేటర్ వరకు చూస్తూనే ఉన్నాను. మీ స్థాయి హీరో మరొకరు లేరండి. వెరీ గుడ్. ఈ రోజాకి మన డైలాగ్ డెలివరీ బాగా నచ్చి కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగా నాకుంది. అందుకే నన్ను విమర్శించడం మానేసి తెగ పొగుడుతోంది. నౌ లెట్ us టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డిక్టేటర్ న్యూస్. అన్యాయం పుళింగివై మాళిక కలెక్టర్ అన్యాయం చేయించబుడే నారద నటిరా వార్నీర్ పాయినిచ్చిన ఎంగిలికన్ పింగళకుల్ ఎంజకన్ ముక్కుల్ బోన్ ఎంగిలి మంగళం. ఇది నాకు నచ్చిన తమిళ డైలాగ్. ఆ సందర్భం అని అనుకోవద్దు. మీకు నచ్చిందే కాదు, నాకు నచ్చిందే నేను చెప్తాను. భాష ఏదైతేనే నాకు నచ్చిందే నేను చెప్తాను. మీరు సూపర్ అండి బాలయ్య గారు. అడక్కపోయినా సరే మీరు డైలాగులు కొడతారు. విశాఖోత్సవంలో మీరు చూపించిన విశ్వరూపానికి బంగాళా సముద్రుడు కూడా ఉవ్వెత్తుని ఎగిసి అల్లకల్లోలం అయ్యాడంట. మీ డైలాగ్ హోరికి బంగాళాఖాతం ఇంకో అగాధంలో కలిసిపోయిందంట. ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారండి. ఇక మీరు వేసిన నాటకం పెద్ద ఆయన ఎక్కడున్నారో గాని మహానుభావుడు. ఆ ఘోరం చూడనందుకు చాలా సంతోషించుంటారు. ఆయనే గనక చూసుంటే వద్దులేండి బాలయ్య గారు, నిజం చెబితే మీకు కాలుతుంది కదా, ఎందుకు వచ్చిన కాలు చెప్పండి. రే క్రిటికల్ రావు, కామెడీ చేస్తున్నావా? వద్దు. సింహం కూడా నీళ్లు తాగే ముందు తల దించుకునే తాగుతుంది. తల దించుకుంది కదా అని నీలాంటి లఫూట్ గాడు తొడగొడితే కొట్టడానికి తొడ, ఎత్తడానికి తల రెండు ఉండవు. నేను డైలాగ్ కొడితేనే ఇంతమంది చచ్చారు. నేను తెగిస్తే ఇంకెంతమంది చస్తారో లెక్క పెట్టడానికి పరమ కంప్యూటర్ కూడా పనికిరాదు. అర్థమైందా? వద్దు, నాతో పెట్టుకోవద్దు. ఏమండి బాలయ్య గారు, నేను చెప్పింది కూడా అదేనండి. మీరు డైలాగులతో చేసే బేబత్స్ కాండకి జనం దడుచుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను. ఈ బేబత్స రస డైలాగులన్నీ మీరే రాసుకుంటున్నారా, లేక ఎవరైనా బేబత్సపు రైటర్ ఏమన్నా రాసిచ్చారా అని చెప్పి ఫిలిం ఛాంబర్ దగ్గర సినిమా రిపోర్టర్లు అంతా అనుకుంటా ఉన్నారు బాబు. అది నేను ఇని ఉండబట్టలేక మీ ముందుకొచ్చి చెప్పా. రే క్రిటికల్ రావు, నీ ఫ్లూటుని జింక దగ్గర రోజు సింహం దగ్గర డిక్టేటర్ దగ్గర కాదు. నాలాంటి వాటితో పెట్టుకోవడం ప్రమాదకరం. పో. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, కానీ నాతో పెట్టుకుంటే ప్రాణానికే ప్రమాదకరం. వెళ్ళు. నేను కైమా మొదలు పెట్టానంటే మటన్ కొట్టు మస్తాను కూడా నా ముందు వేస్టే. పోరా బఫూన్. చాలా బాగా చెప్పారండి బాబు బాలయ్య గారు, మీరు సూపర్ అండి బాబు. మీ నోటి నుండి ఇలాంటి డైలాగులు వింటా ఉంటే మా ఒంటి మీద రోమాలు లేచిన ఎక్కబడిపోతూ ఉంటాయని చెప్పి అంటే నమ్మండి. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. డైలాగులు కొట్టడం మీ స్ట్రెంత్ బాబు గారు. మీ సినిమా చూసి బయటకు వస్తే రెడ్ బుల్ తాగినట్టు మత్తుగా ఉండదు. ఇక మీరు డిక్టేటర్ ట్రేజర్లోనే మాకు థమ్స్అప్ తాగించారు. సినిమా మొత్తం చూస్తే విజయవాడ సరవణాబార్లో నకిలీ మంది కంటే ఎక్కువ కిక్కిత్తదేమోనండి బాబు. ఏమిటో మన బాలు కిక్కు బుల్ అని అంటున్నాడు. కొద్దిగా దారి తప్పినట్టుగా ఉంది తన వ్యవహారం. నాయనా బాలయ్య బాబు, నీ అభిమాని బాలు చెప్పింది కరెక్టే నాయనా. నీ డైలాగు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో యువ హీరోలకి తెలుగు డైలాగులు కూడా పలకడం రావడం లేదు. వాటిని కూడా ఇంగ్లీషు చదివినట్టుగా చదివేసి మనలాంటి భాషాభిమానులకు మనస్తాపం కలిగిస్తున్నారయ్యా. ఇప్పటికైనా సరే 6 పేజీల డైలాగుని అర నిమిషంలో చెప్పగలిగే శక్తి మరి ఆ రోజుల్లో చూసుకున్నట్టయితే 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన హీరో ఎన్టీఆర్ గారికే ఉండేది. ఇప్పుడు నీకు మాత్రమే ఉంది బాబు. నువ్వు 4 ముక్కలుగా నరికినా సరే నీ స్టైలు ముందు ఎవ్వరూ పనికిరారు. నీకు సినిమాల పరంగా సాటి ఎవ్వరూ లేనే లేరు నాయనా. ఈ మాట నిజం. కాకపోతే రాజకీయంగానే నీవు సరైన బాటలో ఉన్నట్టుగా లేవు. నో మోర్ డిస్కషన్. బావ మాట దాటని బావమర్దనని ఆల్రెడీ నందమూరి ఫ్యామిలీలో నాకు పెరుగుతుంది. ఇప్పుడు కొత్త కొత్త డైలాగులతో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. అర్థమైందా? సరేలే నాయనా, నీకు నచ్చనిది నేనెందుకు చెప్పడం. కాకపోతే ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగేది నువ్వే. ఎమ్మెల్యేగా ఉన్నావు గనక నువ్వు నెక్స్ట్ సీఎం అయితే చూడాలనుంది నాయనా. అదే మీ నాన్నగారి కల కూడా. నాకు లేటెస్ట్ గా నిన్న రాత్రే కల్లోకొచ్చి ఈ మాటే చెప్పి వెళ్లారు. బావ సీఎం, నేను ఎమ్మెల్యే, అంతే.
కాకపోతే మనం డిక్టేటర్. ఆ రోజులో నాన్నగారు కూడా ఇంట్లో డిక్టేటరే. ఆయన చూసే నేను ఇలా అయ్యాను. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాను. ఏం బాలయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నీలా ఉన్నానా? ఎంతటి వాచాలత్వం! నా నటనకు సరితూగేవారు ఇంకా పుట్టారా? నా రాజకీయ చరిత్రను మర్చిపోయేలా చేసేవాళ్ళు పుడతారా? నువ్వు ఏదో 4 పిచ్చి డైలాగులు రోజు పూజా మందిరంలో చదివే శ్లోకాలు చదివితే జనం మొత్తం నీ వెనకాల వస్తారా? ఇక నేను డిక్టేటర్నని నీకు చెప్పానా? ఒక తండ్రిగా పిల్లలను డిసిప్లిన్ లో పెట్టడం డిక్టేటర్షిప్. హతవిధి. ఏమిటి అవగాహన రాహిత్యం! విన్నారు కదా, నాన్నగారి కోపం తెలియదేముంది. ఇక ఆ టాపిక్ వదిలేసి వార్తలు ముగించేద్దాం. జై మన స్టేజ్ పర్ఫార్మెన్స్, జై జై మన కొత్త రిలీజెస్.